ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. సింగపూర్లో చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్కు శంకర్ గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రమాదం నుంచి కాపాడినందుకు ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే కొందరు సోషల్ మీడియా వేదికగా మార్కు శంకర్ పై అసభ్యకర ట్వీట్లు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కష్టకాలంలో కూడా సోషల్ మీడియాలో ఇటువంటి కామెంట్స్ పెట్టడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే చిన్న కుమారుడు మార్కు శంకర్ పై సోషల్ మీడియా వేదికగా చాలా మంది ట్వీట్స్ పెట్టారు. మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా రాశారు. అయితే దీనిపై పత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. విజయవాడలో సైతం కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ ట్వీట్లపై జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న దుర్మార్గులను, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు జనసేన నేతలు నేరుగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు మార్కు శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్కు శంకర్ ఇంటికి వచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలో పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు అంటూ చిరంజీవి విషయాన్ని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. పవన్ సైతం అక్కడే ఉన్న సంగతి తెలిసిందే.